అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది గర్భిణీ స్త్రీలు కొంతమంది చెప్తూ ఉంటారు గుడిలలోకి వెళ్ళకూడదు, 9 నెలలు వెళ్ళకూడదు అని అంటుంటారు. నిజంగా శాస్త్రం ప్రకారం గర్భవతి ఉన్న అమ్మాయి గుడికి వెళ్ళకూడదు అంటారా? శాస్త్రం ప్రకారం గర్భవతి ఉన్న అమ్మాయి 5 నెలలు వెళ్ళొచ్చు, 4 నెలలు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మొదటి 4 నెలలు. మొదటి 4 నెలలు అంటే ఎందుకు మొదటి 4 నెలలే వెళ్ళాలి అంటే అప్పుడు పిండం మాత్రమే ఉంటుంది పొట్టలో. 5వ నెల వచ్చేసరికి జీవం వస్తుంది, దానికి కదలికలు వస్తాయి. 5 నెలలు ఆల్మోస్ట్ 5 నెలలకి కదలికలు వస్తాయి. ఎండింగ్ అంతా, స్టార్టింగ్ ఏం కాదు, 5వ నెల ఎండింగ్, ఇంకా 6 months పడుతుంది అనగా ఆటోమేటిక్ గా కదలికలు వస్తాయి. ఖచ్చితంగా 5 నెలల వరకు లేదా 4 నెలల వరకు మాత్రమే వెళ్ళాలి. ఎప్పుడైతే జీవం వచ్చి కదలికలు వస్తాయో అప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు దగ్గరలో ఉంటాయి మనకి టెంపుల్స్, నార్మల్ టెంపుల్స్, గణేష్ టెంపుల్స్ కానీ ఆంజనేయ స్వామి గ్రామ దేవతలు కూడా ఉంటుంటారు కదా. గ్రామ దేవతలకి వెళ్ళకూడదు. గణేష్ టెంపుల్స్, ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇలా ఉంటాయి కాబట్టి జస్ట్ అలా వెళ్ళి వచ్చామా అన్నట్టుగానే ఉండాలి. కానీ ప్రత్యేకించి 9 నెలలు వెళ్ళే వాళ్ళు ఇట్లా ఉంటారనమాట. అంటే ఈ సాత్విక దేవతలకి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్న దేవతలకు వెళ్ళినప్పుడు ఏం కాదు. పుణ్యక్షేత్రాలకు అసలు వెళ్ళకూడదు, కొండపైన ఉన్న ప్రాంతాలకి అసలుకి వెళ్ళకూడదు. తర్వాత శక్తి దేవతలకి అస్సలకి వెళ్ళకూడదు 5 months అయిన తర్వాత. ఎందుకంటావా, గర్భవతి అంటేనే మన కడుపే, ఒక స్త్రీ కడుపే గర్భాలయం. గర్భం అని ఎందుకంటాం? ఇప్పుడు గర్భగుడి అంటాం. అవును, లోపల ప్రధానమైన గుడిని మనం గర్భగుడి అంటాం. స్త్రీ యొక్క పొట్ట గర్భగుడిని, అది కూడా గర్భాలయమే. ఎందుకు స్త్రీకి అంత మనకి విశేషమైనగా పెద్దపీట వేశారు అని అంటే, దేవాలయాల్లో ఉన్న గర్భగుడి ఎట్లనో అమ్మతనం వచ్చే గర్భము అంత శ్రేష్టమైనది. స్త్రీ అంటే మనం దేవిగా పోలుస్తాం, అమ్మవారితో పోలుస్తాం. ఎందుకు పోలుస్తాము? అమ్మవారు చెప్పాలంటే లలితా పరాభట్టారి యొక్క దేవత యొక్క పొట్టనే ఈ విశ్వమంతా ఆమె పొట్టలోనే ఉంటుంది, టోటల్ విశ్వమంతా. అలాంటి శక్తి, అమ్మతనం మళ్ళీ ఆడవాళ్ళకి ఇచ్చింది అమ్మ. మనకు అంత శక్తి ఉంది. మనము ఒక జీవికి జన్మనిచ్చే అంత శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. మన కడుపులోనే గర్భాలయం ఉంది. మనం ఇంకొక గుడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా దేవుడు ఎవరబ్బా అని మనకు ఆలోచన వస్తుంది. మన కడుపులో ఉన్న జీవుడే దేవుడు. బేబీ కదలికలు వచ్చేస్తాయి కదా, మన కడుపులో ఉన్న బేబీనే దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, పెద్ద పెద్ద టెంపుల్స్ కి, పుణ్యక్షేత్రాలకి, ఉగ్రదేవతల క్షేత్రాలకి, కొండపైన ఉన్న క్షేత్రాలకి అస్సలు వెళ్ళకూడదు. వెళితే మిస్క్యారేజెస్ అయ్యే ఎక్కువ ఉంటాయి అవకాశాలు. ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం, కొండలెక్కాలా దిగాలి, ట్రావెలింగ్ ప్రాబ్లం ఒకటి, ఇది ఒకటి. శక్తి దేవతలకి అస్సలకే వెళ్ళకూడదు. ఎందుకు శక్తి దేవతలకి వెళ్ళకూడదు అంటే, ఆల్రెడీ నీ కడుపులో ఒక జీవం పెరుగుతా వస్తుంది. ఆ జీవుడు ఏం చేస్తాడు అంటే, ఏదో పూర్వజన్మ యొక్క ఆలోచనలోనే ఉంటాడు. మన పొట్టలో ఉన్న జీవుడు పుట్టే వరకు పూర్వజన్మ యొక్క ఆలోచనలోనే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఈ శక్తి ఆ జీవుడి పైన ఎక్కువ పడి ఆ జీవుడిని డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఉగ్రదేవతల యొక్క శక్తి ఆ డిస్టర్బ్ అయినప్పుడు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. జీవుడు ఎప్పుడు లోపల ప్రశాంతంగా ఉండాలి, ఆ జీవుడి యొక్క పూర్వజన్మ స్మృతులను స్మరిస్తూ ఉండాలి, దాంట్లోనే ఉండాలి జీవుడు. తర్వాత మనం ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు మనం దైవారాధన చేయడము, మంత్ర జపం చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ రావడం వల్ల జీవుడి యొక్క పూర్వజన్మ స్మృతులు బ్యాడ్వి ఏమన్నా ఉంటే అవి తగ్గించి, మనం పుట్టిన తర్వాత మనం చేసిన జపము మంత్రం అంతా బాబు బేబీ గాని పుట్టిన తర్వాత పనికి వస్తుంది. పుట్టే వరకు ఏమైతుంది, పూర్వజన్మ స్మృతులలోనే ఉంటాడు జీవుడు. అందుకని చెప్పేసి పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్ళకూడదు అని చెప్తారు. చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్తారు గర్భవతులు. అమ్మ, ఎవరైతే ఈ గర్భం దాల్చిన స్త్రీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ కూడా కొన్ని నియమాలు ఉంటాయి అంటారు. అసలు ఆ నియమాలు ఏంటి? నియమాలు అయితే చాలా ఉంటాయి అబ్బాయిలకి. భార్య ప్రెగ్నెంట్ గా ఉంది అని అంటే ఫస్ట్ కర్తవ్యం భర్తది ఏంటి అంటే, ఆవిడకి ఏమేం అవసరమో అవన్నీ భర్త చేయాలి, నిర్వర్తించాల్సింది ఖచ్చితంగా. ఆవిడ ఇష్టాలు ఏమేమి ఉన్నాయో, ఆవిడ కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చాలి భర్తగా, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు. తర్వాత ఆమెని బాధ పెట్టే పని అసలుకే చేయకూడదు.
ఇంకొకటి ఏంటంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈయనే బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ అలంకరణ చేసుకొని వెళ్ళడము ఇలాంటివన్నీ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు అంటే హెయిర్స్ అన్ని వదిలేసి స్వామికి ఇస్తారు, మొత్తం గడ్డము శిరోజాలన్నీ వదిలేసి స్వామికి ఇస్తారు భార్య డెలివరీ అయిన తర్వాత. ఇంకొకటి పరస్త్రీలతో ఎక్కువ మాట్లాడకూడదు భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. ఇది కూడా శాస్త్రంలో చెప్పబడింది, ఇది శాస్త్రంలో ఉంది. ఎప్పుడైతే తన భార్య ప్రెగ్నెంట్ గా ఉంటుందో పురుషుడు పరస్త్రీలతో స్నేహం చేయడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. ఇవన్నీ పాప పనుల కిందకు వస్తాయి. చెప్పాలంటే ఎప్పుడు నిత్యము భార్యతోనే ఉండాలి, భార్యకి నచ్చిన పనులే చేయాలి, భార్యని బాధ పెట్టకూడదు, భార్యని బాగా చూసుకుంటూ రావాలి. ఇలా ఏ పురుషుడైతే ధర్మంగా ఉండి భార్యని బాగా చూసుకుంటూ వస్తాడో వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది, ఉత్తమమైన సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ భార్యని బాగా చూసుకోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళ వృద్ధి జరిగేది పిల్లలు అంటేనే. నీ భార్య నీ వంశ వృద్ధిని చేసేటప్పుడు ఒక పురుషుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ అమ్మాయి పుడుతుందో అది పక్కన పెట్టేసి నీ వంశం వృద్ధి అయితే అవుతుంది కదా. అసలు పిల్లలు లేని వాళ్ళకంటే నీకు పిల్లలు కలుగుతున్నారు అంటే నువ్వు ఎంతో సంతోషపడాలి. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే పుణ్యం ఉంటే తప్పితే అది కలగదు, భగవంతుడు ఇచ్చేది. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ 9 నెలల్లో ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవడం వల్ల ఉత్తమమైన సంతానం కలుగుతుంది, భార్య భర్త మధ్య అన్యోన్యమైన దాంపత్యము కుదురుతుంది ఇలాంటివన్నీ చేయడం వల్ల. అమ్మ, నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు, కొన్ని పూజలకు వెళ్ళకూడదు, కొన్ని నోములకు వెళ్ళకూడదు, ఎవరైనా చనిపోతే కూడా వెళ్ళకూడదు, భర్త కూడా పాడ ముట్టుకోవడం లాంటివి చేయకూడదు అంటుంటారు. అది నిజంగా శాస్త్ర ప్రకారం ఉందంటారా? అంటే ఈ వ్రతాలు నోములకి వెళ్ళకూడదు. ఇక్కడ వెళ్ళకూడదు అని అంటే ఎక్కువ మంది కలుస్తారా, జనాలు వస్తారు, ఆవిడ్ని ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఈ రద్దీ ప్రదేశాల్లో వెళ్ళడం వల్ల ఆవిడని చూసి కొంతమంది చాలా కలగా ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో, నువ్వు బాగున్నావు, దిష్టి దోషం అనేది కలుగుతుంది. తర్వాత ఏదైనా హడావుడిగా తిరగడం, వీళ్ళు అటు ఇటు తిరగడం వల్ల ఆవిడకి తగిలినా ప్రాబ్లమే. అందుకు ఎక్కువ జనాలు కలిసే ఫంక్షన్స్ కానీ ఎక్కడికి పీపుల్ గ్యాదరింగ్ ఉన్న ప్లేసెస్ కానీ వెళ్ళకూడదు అంటారు. మెయిన్ రీజన్ ఇదే, సైంటిఫిక్ గా తీసుకున్నా కూడా శాస్త్రంగా తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతాలు నోములకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అవును, వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు కదా ఎక్కువసేపు కూర్చోండి. ఇప్పుడు ఇంట్లో ఉంటే రెస్ట్ తీసుకుంటారు, కొంతసేపు కూర్చోవడం, కొంతసేపు పడుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకు ఒకరింటికి వెళ్ళకూడదు అంటారు. ఇంకా ఈ చావు మరణాలకి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే ఆల్రెడీ మన గర్భాలయంలో అంటే గర్భంలో జీవుడు ఉంటాడు కాబట్టి ఆ జీవుడికి కీడు తగలకూడదు అనేసి అట్లా మరణాలకి వాళ్ళ భర్త అయినా కూడా వెళ్ళకూడదు అని చెప్తారు. వెళ్ళకూడదు చెప్పాలంటే, అంటే కొన్ని నియమాలు పాటిస్తే ఉత్తమమైన సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడు, వెళ్ళకూడని ప్లేసెస్ కి వెళ్ళి చేయకూడని పనులన్నీ చేసి వచ్చి మనకు ఉత్తమమైన సంతానం కలగాలంటే ఎలా కలుగుతుంది? కలగదు. మనం పాటించవలసిన ప్రికాషన్స్ అన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తేనే ఉత్తమమైన సంతానం కలుగుతుంది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ జీవిత దాంపత్యం కూడా ముందుకి పురోగతి పొంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. మనం అన్ని లేనిపోనివన్నీ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఈ శాస్త్రం లేదు ఏమీ లేదు అని మనం కొట్టి పాడేసి మనకి ఇలా జరిగింది, అయ్యో ఇవన్నీ జరిగిపోయినాయి అనర్థాలు అంటే ఏం ప్రయోజనం చెప్పు? ఖచ్చితంగా శాస్త్రంలో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ చేయాల్సిందే, పాటించాల్సిందే. అమ్మ, గర్భం దాల్చిన స్త్రీలు ఏవైతే 9 months ఉన్నాయో అప్పుడు కొంతమంది చాలా కోపంగా ఉంటుంటారు, చిరాగ్గా ఉంటుంటారు, తిడుతూ ఉంటారు. ఈ అలవాట్లన్నీ బిడ్డకు కూడా వస్తాయంటారా? షూర్గా వస్తాయి. ఇది అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసింటారు ఇదైతే. యాక్చువల్గా మాకు తెలిసిన ఒక బ్రాహ్మణ్ స్వామి ఉన్నారు, వాళ్ళ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మూడికి అమ్మని కూర్చునేదంట. ఎప్పుడు అంటే ఏం మాట్లాడదు కదా, ఊరికే మూడికి కూర్చునేదంట. పుట్టిన బిడ్డ కూడా ఇప్పుడు ఊరికే ఉమ్మని మూడికి కూర్చుంటాడు. ఏం రీజన్ ఉండదు, ఊరికే ఉమ్మని కూర్చోవడమే. అంటే ఎవరైనా చూస్తే ఏదైనా అయిందేమో, ఏదైనా అన్నారేమో అనే థాట్ వస్తుంది కదా, ఏం ఉండదు. హ్యాపీనెస్ లో అయినా కానీ ఉమ్మని కూర్చోవడమే, సాడ్నెస్ లో అయినా కానీ ఉమ్మని కూర్చోవడమే. అట్లా తల్లి ఎలా అయితే ప్రవర్తిస్తుందో ఆ టైంలో శిశువు కూడా అలా ప్రవర్తిస్తాడు. ఇంకొకటి ఏంటంటే తల్లి ప్రవర్తించడమే కాదు, కుటుంబరీత్యా పరిస్థితులు కూడా పిల్లోడి పైన ఇంపాక్ట్ పడతాయి. ఎందుకు ప్రశాంతంగా ఉండాలి గర్భవతి అంటే కోపం తెచ్చుకోకూడదు, విసుగు పడకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు హెవీగా గొడవలు జరిగినాయి అనుకో, అవన్నీ పిల్లోడు వింటాడు కదా, లోపల శిశువు బేబీ వింటుంది కదా, అవి విన్నప్పుడు అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడ తల్లి బిహేవియరే అని కాదు,
ఇంపార్టెంట్. అందరి బిహేవియర్, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం. అందరి బిహేవియర్ కూడా ఆమె చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ డిపెండ్స్ బేబీ యొక్క బిహేవియర్ కి. మనం అనుకుంటాం ఆమె ఒకటే అని కాదు, ఎందుకంటే అన్ని వింటుంది లోపల ఉన్న శిశువు. పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మమ్మీ మంచి వింటాందా, వాళ్ళ మమ్మీ చెడు వింటాందా, వాళ్ళ మమ్మీతో ఎవరైనా గొడవ పడుతున్నారా, లేదా వాళ్ళ మమ్మీనే పోయి ఇంకొకరితో గొడవ పడుతుందా అని ప్రతిదీ లోపల ఉన్న బేబీ వింటూ ఉంటుంది అనమాట. అందుకు చాలా జాగ్రత్తగా, పీస్ఫుల్ గా, కామ్ గా, ప్రశాంతంగా ఉండాలి. అమ్మ, మొత్తం మీద ఒక గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.